ఒక అడవిలో రేణుపిచ్చుక తన భర్త రాజు, అత్తమామలు మరియు ఇద్దరు పిల్లలు చింటూ మరియు మీనాతో కలిసి నివసించేది. కొంతకాలం క్రితం రేణు ఒక తీవ్రమైన అనారోగ్యం బారిన పడింది. జబ్బు అయితే నయమైపోయింది, కానీ మందుల ప్రభావం వల్ల రేణు చాలా లావుగా మారిపోయింది. ఆమె మునుపటి చురుకైన శరీరం ఇప్పుడు చాలా బరువుగా తయారైంది. రేణు అద్దం ముందు నిలబడి దిగులుగా తనను తాను చూసుకుంటుంది. భగవంతుడా, నా శరీరానికి ఏమైంది? నేను ఎగరాలనుకున్నా ఎగరలేకపోతున్నాను. కొంచెం నడవగానే ఆయాసపడిపోతున్నాను. రేణు, నువ్వు బాధపడకు. ఆరోగ్యం కంటే మరేది ముఖ్యం కాదు. నువ్వు ఎలా ఉన్నా మాకు చాలా మంచిదానివి. రాజు అయితే రేణుని అర్థం చేసుకునేవాడు, కానీ రేణు ఇంటి దగ్గర ఒక అరటి చెట్టు ఉండేది. అది రేణుకి అన్నిటికంటే పెద్ద ఆసరాగా నిలిచింది. రేణు ఎప్పుడు బాధపడినా ఆమె ఆ చెట్టు దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకుని ఏడ్చేది. మొదట్లో రేణు అత్తగారు ఆమెను చాలా బాగా చూసుకునేవారు, కానీ అడవిలోని ఇతర పక్షులు రేణు లావుగా ఉండటాన్ని చూసి ఎగతాళి చేయటం మొదలుపెట్టాక అత్తగారి మాట తీరు కూడా మారిపోయింది. అరే రేణు, కాస్త చూసి నడువు. నువ్వు నడిస్తే గుడిసె మొత్తం కదిలిపోతోంది. బయటికి వెళ్తే నీ కోడలు ఎంత లావుగా అయిపోయిందని జనాలు నాతో అంటున్నారు. నాకైతే ఇప్పుడు బయటికి రావడానికి కూడా సిగ్గేస్తోంది. కోడలికి ఆరోగ్యం బాలేదు, అందుకే అలా అయింది. తనని ఎత్తి పొడవడం ఆపు. మీరైతే అస్సలు మాట్లాడకండి. రోజంతా తింటూ ఉంటుంది, బరువు పెంచుకుంటూ ఉంటుంది. రేణు కళ్ళలో నీళ్లు వస్తాయి. ఆమె నిశ్శబ్దంగా బయటకి అరటి చెట్టు దగ్గరకు వెళ్తుంది. ప్రియమైన చెట్టు, నువ్వే చెప్పు, ఇందులో నా తప్పేముంది? అనారోగ్యం అనేది మన చేతుల్లో ఉండదు కదా. అందరూ నాకు దూరమైపోతున్నారు. ఒకరోజు మధ్యాహ్నం రేణు నీళ్లు తెచ్చుకోవటానికి నది దగ్గరకు మట్టి కుంట తీసుకుని వెళ్ళింది. అరే పింకీ, చూడు చూడు, అడవి ఏనుగు నీళ్లు తెచ్చుకోవడానికి వచ్చింది. కాస్త జాగ్రత్తగా ఉండు. దీని అడుగు పడితే నది నీళ్లు బయటకు వచ్చేస్తాయేమో. నిజమే చెప్తున్నావక్క. రేణు, కాస్త నీళ్ళలో నీ మొహం చూసుకో. నీ లావు నీళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. కుండ నింపడం ఎందుకు? నువ్వు చూస్తుంటేనే ఒక కుండలా ఉన్నావు. గౌరీ, ఒకరి నిస్సహాయతను ఇలా ఎగతాళి చేయకూడదు. రేణు దిగులుగా నీళ్ల మట్టి కుండను తీసుకుని ఇంటికి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత రేణు కొడుకు చింటూ పుట్టినరోజు వచ్చింది. రేణు చాలా ఇష్టంగా ఇల్లు అలంకరించి అడవిలోని పిల్లలను పిలిచింది. గౌరీకాకి తన కొడుకు బంటితో, ప్రియా కొడుకుతో తీసుకుని వచ్చారు. రేణు ఒక చిన్న కేక్ తీసుకువచ్చింది. అరే రేణు, ఇంత చిన్న కేకా? ఇది చూస్తుంటే ఈ కేక్ నువ్వే ఒక్కదానివే తినేసేలా ఉన్నావు. మా పిల్లలకు కనీసం ఒక్క ముక్కైనా దొరుకుతుందా? అవును రేణు, నీ సైజుకి తగ్గట్టు నువ్వు పెద్ద కేక్ తీసుకురావాల్సింది. గౌరీగారు, ప్రియాగారు, మీరిక్కడ మా పిల్లవాడిని ఆశీర్వదించటానికొచ్చారా, లేక నా భార్యను అవమానించటానికొచ్చారా? కేక్ చిన్నదైనా లేదా పెద్దదైనా ఇది మా ప్రేమకు ప్రతీక. ఒకవేళ మీరు ఈ సంతోషంలో భాగం కాకూడదు అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. గౌరీ మరియు ప్రియా విసుక్కుంటూ కేక్ తిని వెళ్ళిపోతారు, కానీ రేణు మనసు లోపల విరిగిపోతుంది. మరుసటి రోజు రేణు తన పిల్లలైన చింటూ మరియు మీనాలను స్కూల్లో దించడానికి వెళ్ళింది. స్కూల్ గేట్ దగ్గర నిలబడిన పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు రేణుని చూసి గుసగుసలాడుకుంటూ నవ్వడం మొదలుపెట్టారు. అదిగో చూడండి, చింటూ మమ్మీ వచ్చింది. లావు మమ్మీ. బంటి చింటూని ఏడిపించాడు. తన స్నేహితుల ముందు అవమానంగా భావించిన చింటూ కోపం నశాలానికి అంటింది. అమ్మా, నువ్వింత లావుగా ఎందుకున్నావు? నీ వల్లే అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకు నీతో కలిసి స్కూల్కి రావటానికి సిగ్గేస్తోంది. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. మీనా వెంటనే ముందుకు వచ్చి చింటూని తిడుతుంది. చింటూ, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నువ్వు నీ అమ్మతో మాట్లాడుతున్నావు. ఆమెకు ఆరోగ్యం బాలేదు, అందుకే అలా అయ్యారు. ఆమె ఎప్పుడూ మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. నీకు అలా మాట్లాడే ఏ హక్కు లేదు. తన సొంత కొడుకు నోటి నుండి ఆ చేదు మాటలు వినగానే రేణు మనసు పూర్తిగా విరిగిపోయింది. ఆమె ఏమీ మాట్లాడకుండా వెనువెంటనే ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ తన ఇంటి పక్కన ఉన్న అరటి చెట్టు దగ్గరకు చేరుకుంది. రేణు చెట్టు కాండానికి అతుక్కుపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమె కళ్ళ నీళ్లు చెట్టు వేళ్లలో పడుతున్నాయి. అప్పుడే అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగింది. అరటి చెట్టు నెమ్మదిగా కదలడం ప్రారంభించింది మరియు దాని నుండి ఒక గంభీరమైన ప్రశాంతమైన స్వరం వినిపించింది. రేణు, ఏడవడం ఆపమ్మా నా బిడ్డ. నేను నీ బాధనంతటినీ చూశాను, నీ ఓర్పును కూడా గమనించాను. నువ్వు చాలా పవిత్రమైన మనసున్న దానివి.
నువ్వు మాట్లాడగలవా? అవును రేణు, నేను ఒక సాధారణ చెట్టును కాదు, ఒక మాయా చెట్టును. నువ్వు ఎప్పుడూ నాతో నీ సుఖ దుఃఖాలను పంచుకున్నావు. ఈ రోజు నేను నిన్ను ఈ బాధ నుండి విముక్తురాల్ని చేస్తాను. ఇదిగో తీసుకో, ఈ మాయా అరటిపండును ఇప్పుడే తిను. రేణు వణుకుతున్న చేతులతో అరటిపండు తొక్క తీసి తినేసింది. అరటిపండు తినగానే రేణు శరీరం చుట్టూ ఒక తీక్షణమైన వెలుగు మెరిసింది. కనురెప్పపాటులో ఆమె లావుపాటి శరీరం మాయమైపోయింది. మరియు ఆమె మునుపటిలాగే సన్నని మరియు చురుకైన పక్షిలా మారిపోయింది. రేణు, ఇప్పుడు నువ్వు మునుపటిలా మారిపోయావు. ఇది నీ మంచితనానికి దక్కిన బహుమతి. కాని గుర్తుంచుకో, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ధన్యవాదాలు ప్రియమైన చెట్టు. నువ్వు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు. రేణు ఎంతో సంతోషంగా తన ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. కానీ పొదల వెనుక దాక్కున్న గౌరీకాకి ఇదంతా దూరం నుండి గమనిస్తోందనే విషయం ఆమెకు తెలియదు. గౌరీ మనసులో దురాశ పుట్టింది. అయితే ఈ చెట్టు దగ్గర మాయా అరటిపండు ఉందన్నమాట. రేణు ఇంత అందంగా మారిపోయింది. ఒకవేళ నేను కూడా ఈ అరటిపండు తింటే నేను ఈ అడవి మొత్తంలోకెల్లా అత్యంత అందమైన మరియు మెరిసిపోయేదానిగా మారిపోతాను. అందరూ నన్నే మెచ్చుకుంటారు. రేణు లోపలికి వెళ్ళగానే గౌరీకాకి అడుగులో అడుగు వేసుకుంటూ నిశ్శబ్దంగా అరటి చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఆమె చెట్టు అనుమతి లేకుండానే టక్కున ఒక అరటిపండును తెంపేసుకుంది. గౌరీ ఆ అరటిపండును తినగానే మంత్రం కాస్తా తిరగబడింది. గౌరీ శరీరం నెమ్మదిగా ఉబ్బిపోవడం ప్రారంభమైంది. రేణు కంటే 4 రెట్లు ఎక్కువ లావుగా మరియు బరువుగా మారిపోయింది. ఆమె రంగు మరింత నల్లగా మారిపోయింది మరియు ఆమె రెక్కలు బరువెక్కాయి. కాపాడండి! ఇదేమైంది? నేను ఇంత లావుగా ఎలా అయిపోయాను? నాకైతే ఎగరడం కూడా చేతకావడం లేదు. గౌరీ, ఎవరైతే ఇతరుల నిస్సహాయతను చూసి నవ్వుతారో మరియు దురాశ పడతారో వారికి ఇలాగే జరుగుతుంది. ఈ మాయా చెట్టు కేవలం మంచి మనసున్న వారికే సహాయం చేస్తుంది. దొంగలను మరియు దురాశపరులను శిక్షిస్తుంది. గౌరీకాకి ఎంత లావుగా మారిపోయిందంటే ఆమె తన కొమ్మ నుండి కదలలేకపోయేది. అయ్యో అక్క, నీకేమైపోయింది? ఇది నువ్వు చూస్తుంటే నడిచే గేదెలా ఉన్నావు. మమ్మీ, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎప్పుడు బయటకు వచ్చినా అడవిలోని పక్షులన్నీ పిల్లలందరూ ఆమెను చూసి నవ్వేవారు. గౌరీ ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉండేది. ఆమె రేణుకి ఏ బాధనైతే కలిగించిందో ఈరోజు అదే బాధను ఆమె స్వయంగా అనుభవిస్తోంది. ఆమె చేసిన తప్పులకు పూర్తి శిక్ష లభించింది. అటువైపు చింటూ తన తల్లిని చూడగానే వాడికి తన తప్పు తెలిసొచ్చింది మరియు ఏడుస్తూ రేణుని క్షమాపణ కోరాడు. రేణు వాడిని గుండెలకు హత్తుకుంది. ఇప్పుడు రేణు తన భర్త రాజు, అత్తమామలు మరియు పిల్లలతో కలిసి తన సుఖీ కుటుంబంలో సంతోషంగా జీవించసాగింది. నీతి: ఇతరుల నిస్సహాయతను చూసి ఎగతాళి చేసేవారు తమ కర్మల ఫలాన్ని ఈ జన్మలోనే అనుభవించక తప్పదు. ఒక దట్టమైన మరియు అందమైన అడవిలో రేణు పిచ్చుక తన 2 ముద్దుల పిల్లలు చింటూ మరియు మీనాలతో కలిసి నివసించేది. వారి గూడు ఒక ఎత్తైన చెట్టుపై ఉండేది. రేణు తన పిల్లలను ఎంతో ప్రాణంగా ప్రేమించేది మరియు వారి జీవితం చాలా సంతోషంగా సాగిపోతుండేది. అమ్మా, చూడు, ఈ రోజు నేను ఎంత ఎత్తుకెగరగలను. లేదమ్మా, నా జంప్ చూడు, నేను చింటూ అనే కంటే ఎక్కువ పైకి ఎదురగలను. నా ముద్దుల పిల్లలారా, మీరిద్దరూ చాలా ధైర్యవంతులు. కానీ ప్రస్తుతం మీరు ఇంకా చిన్నవాళ్ళు. అందుకే గూడు దగ్గరే ఆడుకోండి. నేను మీకోసం తీపి నేరేడు పండు తీసుకొస్తాను. కానీ వారి ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. కొన్ని రోజుల తర్వాత అడవిలోని వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఆకాశంలో నల్లని భయంకరమైన మేఘాలు కమ్ముకున్నాయి మరియు ఒక పెద్ద ఘోరమైన తుఫాను వచ్చింది. గాలి తీవ్రమైన విసురుకు రేణు గూడు ఊగడం మొదలవుతుంది. చివరికి గూడు విరిగి కింద పడిపోతుంది. రేణు వేగంగా ఎగురుతూ తన పిల్లలను గాల్లోనే పట్టుకుని సురక్షితంగా నేలపైకి తీసుకువస్తుంది. అమ్మా, మన ఇల్లు విరిగిపోయిందమ్మా. ఇప్పుడు మనం ఎక్కడుంటాం? భయపడకండి నా పిల్లలారా. మీ అమ్మ మీతో ఉన్నంత వరకు మీకు ఏమీ కాదు. నేను ఇప్పుడే ఎవరినైనా సహాయం అడుగుతాను. రేణు బలమైన గాలుల మధ్య ఎగురుకుంటూ ప్రియా పావురం ఇంటికి చేరుకుంటుంది. ప్రియా, చాలా పెద్ద తుఫాను వచ్చింది. నా ఇల్లు విరిగిపోయింది. నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, చలికి వణికిపోతున్నారు.
మేము ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండవచ్చా? అయ్యో రేణు, నాకు చాలా బాధగా ఉంది. కానీ నేను ఇప్పుడే గుడ్లు పెట్టాను. నీ పిల్లలు చాలా అల్లరివారు. వారు గంతులు వేస్తే నా గుడ్లు పగిలిపోతాయి. నేను నీకు సహాయం చేయలేను. రేణు బాధపడుతూ గౌరీకాకి దగ్గరకు వెళ్ళింది. గౌరీకాకి చాలా గర్వపడేది మరియు ఆమెకు తన పెద్ద ఇల్లు అంటే ఎంతో అహంకారం ఉండేది. గౌరీ, వాతావరణం చాలా దారుణంగా ఉంది. నా పిల్లలు వానలో తడిసిపోతున్నారు. కొద్దిసేపు నన్ను నీ ఇంటి అరుగు కింద కూర్చొనిస్తావా? వెళ్ళిక్కడి నుండి. నిన్ను నా శుభ్రమైన ఇంట్లోకి అస్సలు రానివ్వను. నీ తడిచిన రెక్కల వల్ల నా ఇల్లంతా మురికి అయిపోతుంది. వెళ్ళు, ఎక్కడైనా వేరే చోటు వెతుక్కో. రేణు ఏడుస్తూ పింకీ కాకి ఇంటికి చేరుకుంటుంది. పింకీ ఇంటి బయట మరికొన్ని పక్షులు కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాయి. పింకీ, నాకు సహాయం చేయి. అయ్యో రేణు, నువ్వు చూడడం లేదా? ఈ రోజు నా ఇంటికి కొందరు ప్రత్యేకమైన అతిథులు వచ్చారు. నువ్వు నీ ఏడుస్తున్న పిల్లలను తీసుకొని ఇక్కడ కూర్చుంటే నా అతిథులకు ఇబ్బంది కలుగుతుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. ఎవ్వరూ కూడా రేణుకు సహాయం చేయలేదు. పాపం రేణు తన పిల్లలను తీసుకొని ఒక చెట్టు కింద కూర్చుండిపోయింది. రాత్రంతా చాలా జోరుగా వాన కురుస్తూనే ఉంది. చింటూ మరియు మీనాలకు చలి పెట్టకుండా ఉండటానికి రేణు తన 2 రెక్కలను చాపి వారిని కప్పి ఉంచింది. తను మాత్రం రాత్రంతా తడుస్తూ చలితో వణికిపోతూనే ఉంది. మరుసటి రోజు ఉదయం తుఫాను శాంతించింది, కానీ తేలికపాటి గాలి వీస్తోంది. రేణు పిల్లలను సురక్షితమైన స్థలంలో కూర్చోబెట్టి ఆహారం తీసుకురావడానికి బయలుదేరుతుంది. దారిలో ఆమెకు చిలుక కనిపిస్తుంది. ఆమె ఎండిన గడ్డి మరియు సన్నని పుల్లలతో తన ఇల్లు కట్టుకుంటూ ఉంటుంది. నువ్వు ఈ ఇల్లు సరిగ్గా కట్టడం లేదు. ఈ పుల్లలు చాలా బలహీనంగా ఉన్నాయి. నిన్న రాత్రి వచ్చిన లాంటి తుఫాను వస్తే ఈ ఇల్లు ఒక్క దెబ్బకు విరిగిపోతుంది. ఏ రేణు, నాకు జ్ఞానాలు చెప్పుకు. ఇల్లెలా కట్టాలో నీకంటే నాకే బాగా తెలుసు. నా ఈ ఇల్లు ఎలాంటి తుఫానైనా చాలా సులభంగా తట్టుకోగలదు. నువ్వెళ్ళి నీ పని చూసుకో. అప్పుడే పైకొమ్మపై కూర్చున్న బాలు గౌరీల కన్ను చిలుకపై పడుతుంది. అరే గౌరీ, ఒకసారి అటు చూడు. ఈ చిలుక ఇల్లు కట్టిందా లేక పుల్లల చెత్తకుండీనా? ఒక్క గాలి విసిరొస్తే చాలు దీని ఇల్లు ఎగిరిపోయి నదిలో పడిపోతుంది. నిజం చెప్పావు బాలు. ఈ రామచిలుకలు తమను తాము చాలా తెలివైనవిగా అనుకుంటాయి. మీరిద్దరూ నోరు మూయండి. మీకు కేవలం ఇతరులను ఎగతాళి చేయడం మాత్రమే వచ్చు. నా అందమైన ఇల్లు తయారై పూర్తయినప్పుడు మీ కళ్ళు అట్లాగే బైర్లు కమ్మిపోతాయి. రేణు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె నది ఒడ్డుకు వెళ్ళి వర్షం కారణంగా అక్కడి మట్టి చాలా జిగటగా మరియు బలంగా మారడం చూస్తుంది. అప్పుడు రేణుకు ఒక ఉపాయం తట్టింది. ఆమె తన ముక్కుతో తడి మరియు జిగట మట్టిని తీసుకొని ఒక సురక్షితమైన చెట్టు యొక్క లావుపాటి కొమ్మపైకి తెచ్చింది. ఆమె రోజంతా కష్టపడి పనిచేసింది. చింటూ మరియు మీనా కూడా లోపల పరుచుకోవడానికి మెత్తటి ఆకులను తెచ్చి తమ తల్లికి సహాయం చేశారు. రేణు తన ముక్కుతో మట్టిని తడుతూ ఒక అందమైన కుండ ఆకారంలో ఇల్లు తయారు చేస్తుంది. వర్షం లోపలికి వెళ్లకుండా ఉండటానికి ఇంటి తలుపు చిన్నదిగా పెడుతుంది. వాహ్ అమ్మా, ఈ ఇల్లు లోపల ఎంత వెచ్చగా, ఎంత హాయిగా ఉందో. ఇంకా అమ్మా, దీని గోడలు ఎంత బలంగా ఉన్నాయో. ఇక మనకు ఎలాంటి తుఫాను అన్నా భయం వేయదు. మరుసటి రోజు అడవిలో ముందెన్నడూ ఎవ్వరూ చూడని విధంగా ఒక భయంకరమైన తుఫాను సుడిగాలి వచ్చింది. గాలి వేగం ఎంత ఎక్కువగా ఉందంటే చెట్ల కొమ్మలు సైతం విరిగిపడసాగాయి. ప్రియా గూడు ఎగిరిపోతుంది. గౌరీ కూర్చున్న కొమ్మ విరిగి కింద పడిపోతుంది. పింకీ ఇల్లు కూడా ధ్వంసమైపోతుంది. చిలుక పుల్లల ఇల్లైతే గాలి మొదటి విసురుకే మాయమైపోతుంది. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, నా ఇల్లు ఎగిరిపోయింది. ఇల్లు కోల్పోయిన పక్షులన్నీ వణుకుతూ రేణు ఇంటి బయటకు చేరుకున్నాయి. అంతటి ఘోరమైన తుఫానులో కూడా రేణు యొక్క కుండ ఇల్లు తన స్థానం నుండి కొంచెం కూడా కదలకుండా ఉండటం అవి చూశాయి. రేణు, నన్ను క్షమించు. నీకు అవసరమైనప్పుడు నేను నా గర్వంతో నిన్ను తరిమేశాను. ఈరోజు నాకు తలదాచుకోవడానికి కూడా చోటు లేదు. నన్ను కూడా క్షమించు రేణు అక్క. నేను ఎంత స్వార్థంతో ఆలోచించాను. రేణు, నువ్వు చెప్పింది నిజమే. నా ఇల్లు నిజంగానే బలహీనంగా ఉంది. నా అహంకారం ఈరోజు నన్ను రోడ్డున పడేసింది. మీరెవ్వరూ ఏడవకండి. జరిగిపోయిన విషయాలను మర్చిపోండి. కష్టకాలంలోనే కదా మనం ఒకరికొకరు సహాయపడుకోవాలి. త్వరగా లోపలికి రండి. బయట చాలా చలిగా ఉంది. పక్షులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇంటి లోపలికి వస్తాయి. ఇల్లు లోపల చాలా పెద్దదిగా మరియు సురక్షితంగా ఉంది. అందరూ ప్రశాంతంగా
ఊపిరి పీల్చుకుంటారు. మరుసటి రోజు ఉదయం తుఫాను తగ్గినప్పుడు పక్షులన్నీ రేణుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాయి. రేణు, నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడావు. కానీ ఇప్పుడు మా ఇల్లు విరిగిపోయింది కదా, మేమెక్కడ ఉండాలి? కంగారు పడకండి బాలు అన్నయ్య, ఇవాల్టి నుండి మనమందరం కలిసి పనిచేద్దాం. నేను మీ అందరికీ తడిమట్టితో ఇలాంటి బలమైన కుండ ఇల్లు తయారు చేయడం నేర్పిస్తాను. ఆ తర్వాత ఎలాంటి తుఫాను వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. పక్షులన్నీ సంతోషంతో కిలకిల రావాలు చేయడం మొదలు పెడతాయి. ఆ తరువాత రేణు మరియు పక్షులన్నీ కలిసి అడవిలోని ప్రతి చెట్టు పైన అందమైన కుండ ఇళ్లను తయారు చేస్తాయి. ఇప్పుడు ఇదంతా చూసి అడవి మునుపటి కంటే చాలా సురక్షితంగా మరియు సంతోషంగా మారిపోయింది. చూసారుగా స్నేహితులారా, గర్వం మరియు స్వార్థం ఎప్పటికీ పనికిరావు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం మరియు కలిసిమెలిసి జీవించుటంలోనే నిజమైన సంతోషం ఉంది. దట్టమైన పచ్చని అడవిలోని ఒక ఎత్తైన చెట్టుపై రేణుపిచ్చుక తన 2 చిన్న పిల్లలైన చింటూ, మీనాలతో కలిసి నివసించేది. రేణు చాలా కష్టపడే స్వభావం కలది. ఆమె ఇల్లు ఎప్పుడూ పక్షుల కిలకిల రావాలతో కలకలలాడుతూ ఉండేది. కానీ సరిగ్గా ఆమె ఎదురుగా ఉన్న చెట్టుపై నివసించే గౌరీకాకి ఈ సంతోషం నచ్చేది కాదు. చూడండి అస్సలు ఈ రేణుని, దీని దగ్గర 2 పైసలు లేవు. అయినా సరే రోజంతా దీని పిల్లలు కిలకిలలాడుతూనే ఉంటారు. నా కొడుకు బంటి మాత్రం కేవలం తినడం, పడుకోవడానికే పరిమితమయ్యాడు. ఈ రేణు నవ్వు కన్నీళ్లుగా మారేలా నేను ఏదో ఒకటి చెయ్యాలి. గౌరీ భర్తైన బాలుకాకి ఆమెకు తరచూ నచ్చజెప్పేవాడు. కానీ గౌరీ మాత్రం కుట్రలు పన్నడంలో ఆరితేరింది. ఒక ఉదయం రేణు తన పిల్లలతో చెప్పింది, పిల్లలు, గింజలు అయిపోయాయి. నేను ఆహారం తీసుకురావడానికి దూరంగా వెళ్తున్నాను. మీరిద్దరూ ఇంటి లోపలే ఉండండి. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే తలుపు తీయకండి. సరే అమ్మా, మేం మీకోసం ఎదురు చూస్తాం. రేణు వెళ్ళిపోగానే గౌరీకాకి తన రూపాన్ని మార్చుకుంది. ఆమె తన ముఖానికి ఒక పాత గుడ్డను చుట్టుకుని పీచు మిఠాయి అమ్మే ముసలావిడలా మారిపోయింది. తీపి తీపి కాటన్ క్యాండీ తీసుకోండి. మాయా దూది ఉండా, ఇది తింటే చాలు మజా వస్తుంది. మీనా, విను, కాటన్ క్యాండీ అమ్మేవాడు వచ్చాడు. అమ్మ డబ్బులు అల్మారాలో పెట్టింది కదా. కానీ అన్నయ్య, అమ్మ ఆ డబ్బులు ఏదైనా ఆపద వస్తే వాడుకోవడానికి అని చెప్పింది కదా. కానీ చింటూ ఎక్కడ వింటాడు? వాడు అల్మారాలోంచి 200 రూపాయలు తీసుకుని బయటకు పరిగెత్తాడు. ఓ, క్యాండీ అమ్మే ఆవిడ, మాకు 2 క్యాండీలివ్వు. నాన్న, ఒక క్యాండీ 100 రూపాయలు. ఇదిగో ఈ 2 అద్భుతమైన మిఠాయిలు తీసుకో. గౌరీ మురికి వస్తువులు, రసాయనాలతో ఆ పీచు మిఠాయిని తయారు చేసింది. పిల్లలు దాన్ని తినగానే కొన్ని గంటల్లోనే వారి కడుపులో తిప్పేయడం మొదలై తీవ్రమైన జ్వరం వచ్చింది. రేణు తిరిగి వచ్చేసరికి అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఆమె దిగ్భ్రాంతికి గురైంది. నా పిల్లలు, మీకేమైంది? చింటూ, చెప్పు, నువ్వేం తిన్నావు? అమ్మా, అన్నయ్య అల్మారాలోంచి డబ్బులు తీసి ఆ క్యాండీ అమ్మే ఆవిడ దగ్గర మిఠాయి కొన్నాడు. చింటూ, ఆ డబ్బులు నేను మీ అనారోగ్యం కోసం లేదా ఏదైనా పెద్ద ముప్పు వచ్చినప్పుడు పనికొస్తాయని దాచిపెట్టాను. ఇప్పుడు నేను మందులు ఎక్కడి నుండి తీసుకురావాలి? రేణు పరిగెత్తుకుంటూ పావురం దగ్గరకు వెళ్ళింది. కానీ అతను ఇంట్లో లేడు. అతని భార్య ప్రియ సానుభూతి చూపించింది. రేణు అక్క, ధైర్యంగా ఉండు. నా భర్త టౌన్కి వెళ్లారు, లేకపోతే నేను ఇప్పుడే సహాయం చేసేదాన్ని. ఇక లాభం లేదనుకుని రేణు చిలుక దగ్గరకు వెళ్ళింది. ఆ అడవిలోనే ఆ చిలుక అత్యంత దయాహృదయం గల పక్షి. ఏడవకు రేణు, ఇదిగో ఈ కొన్ని డబ్బులు తీసుకో. పిల్లల ప్రాణాల కంటే ఎక్కువ ఏదీ కాదు. త్వరగా వెళ్ళు. రేణు వెంటనే బుల్బుల్ డాక్టర్ని పిలిపించింది. డాక్టర్ చేదుమందు ఇచ్చారు. దాంతో పిల్లలు నెమ్మదిగా కోలుకోసాగారు. గౌరీకాకి తన బాల్కనీ నుండి ఇదంతా చూసి సంతోషపడుతోంది. కానీ ఆమె దుష్టబుద్ధి ఇంకా పోలేదు. కొద్ది రోజుల తర్వాత అడవిలో కుండపోత వర్షం ప్రారంభమైంది. చుట్టూ బురద, నీరు నిండిపోయాయి. గౌరీకాకి ఒక కొత్త ఉపాయం ఆలోచించింది. ఆమె ప్రతిరోజు రాత్రిపూట రహస్యంగా వచ్చి రేణు ఇంటి కింద చెత్తాచెగారం, కుళ్ళిపోయిన పండను పడేసి వెళ్లేది. గౌరీ, నువ్వేం చేస్తున్నావు? ఇది మురికిని వ్యాప్తి చేయడం అంటే రోగాలను కొని తెచ్చుకోవడమే. నువ్వు నోరు మూసుకో బాలు. ఈ మురికి వల్ల దోమలు పుట్టి రేణు జీవితాన్ని నరకంగా మారుస్తాయి. ఇక జరగాల్సింది జరిగింది. రేణు ఇంట్లో దోమల తాండవం మొదలైంది. చిన్న పిల్లలు రాత్రంతా నిద్రపోలేకపోయేవారు. అమ్మా, ఈ దోమలు చాలా కుడుతున్నాయి. నా ఒళ్ళంతా ఎర్రగా అయిపోయింది మరియు చాలా దురదగా ఉంది.
ఈ చెత్త ఇక్కడికి ఎలా వచ్చింది? అయినా ఇప్పుడు ఏడవడం వల్ల లాభం లేదు. నేను ఏదో ఒకటి చేయాలి. రేణు అడవిలోని ఒక ముసలి గద్ద దగ్గరకు వెళ్ళింది. ఈమెకు చేదు వేప మరియు ప్రత్యేక మూలికల గురించి చెప్పింది. రేణు ఆ ఆకులను తెంపి తీసుకువచ్చి తన ఇంటి ముంగిట ఒక చిన్న మట్టి పాత్రలో నిప్పు రాజేసి ఆ ఆకులను అందులో వేసింది. ఆ పొగ ప్రభావం మాయలా పనిచేసింది. పిల్లలు, ఈ పొగ దగ్గర కూర్చోండి. దీని వాసనకు దోమలన్నీ పారిపోతాయి. రేణు ఇంటి నుండి చేదు పొగ రాగానే దోమలన్నీ అక్కడి నుండి పారిపోయి సరిగ్గా గౌరీకాకి ఇంట్లోకి దూరిపోయాయి. అమ్మా, ఏంటిది? వేలాది దోమలు నన్ను కుడుతున్నాయి. అరే బాబోయ్, ఇవైతే ప్రాణాలు తీసేలా ఉన్నాయి. గౌరీ, ఇదంతా నీ వల్లే జరిగింది. గౌరీ ఇంట్లో అరుపులు, కేకలు మొదలయ్యాయి. మరుసటి రాత్రి కూడా అదే జరిగింది. రేణు పొగ పెట్టేది, దోమలు గౌరీ ఇంటిపై దాడి చేసేవి. గౌరీ మరియు ఆమె కుటుంబం కొన్ని రాత్రులుగా అస్సలు నిద్రపోలేకపోయారు. చివరికి గౌరీ ఓపిక నశించింది. తను తవ్విన గోతిలో తనే పడిపోయానని ఆమెకు అర్థమైంది. ఆమె ఏడుస్తూ రేణు దగ్గరకు వచ్చింది. రేణు, నన్ను క్షమించు. ఆ క్యాండీ అమ్మేదాన్ని నేనే. మీ ఇంటి దగ్గర చెత్త వేసింది కూడా నేనే. కానీ ఇప్పుడు ఈ దోమలు మమ్మల్ని చంపేస్తాయి. బంటికి తీవ్రమైన జ్వరం వచ్చింది. దయచేసి మమ్మల్ని కాపాడు. రేణు మనసు చాలా దయగలది. అందుకే ఆమె గౌరీని అవమానించి వెళ్ళగొట్టలేదు. గౌరీ, ద్వేషం వల్ల కేవలం నష్టమే జరుగుతుంది. మనం కలిసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. సరే, ఇదిగో ఈ ప్రత్యేకమైన ఆకులు తీసుకో. వీటిని కాల్చి పొగపెట్టు. గౌరీ కూడా రేణు చెప్పినట్లే చేసింది. చూస్తుండగానే ఆమె ఇంట్లోని దోమలు కూడా మాయమైపోయాయి. ఆ రాత్రి అడవి అంతా ప్రశాంతంగా ఉంది. గౌరీ ముందుగా రేణు ఇంటి ముందు ఉన్న చెత్తాచెదారాన్ని శుభ్రం చేసింది. తర్వాత చిలుక దగ్గరకు వెళ్ళి రేణు అప్పులు తీర్చింది. రేణు, ఈ రోజు నుండి మనం శత్రువులం కాదు, నిజమైన పొరుగువారిలా కలిసి ఉంటాం. రేణు నవ్వుతూ గౌరీని కౌగిలించుకుంది. ఇప్పుడు చింటూ, మీనా మరియు బంటి కలిసి ఆడుకునేవారు. అడవిలోని ఆ కొమ్మపై ఇప్పుడు అసూయ అనే పొగలేదు. కేవలం స్నేహం అనే సువాసన మాత్రమే గుబాలిస్తోంది. నీతి: కీడుకు ప్రతికీడు చేయకూడదు. తెలివితేటలతో మరియు మంచిదనంతోనే సమాధానం చెప్పాలి. ఇతరుల కోసం గోతి తవ్వినవాడు తానే